రైట్ 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 ఆయన చిరంజీవిని కలుస్తాడు, మనకు నాగబామని కలుస్తాడు. ఇప్పుడు తీర్చలేదు సార్. నాదో స్ట్రైట్ క్వశ్చన్ ఉంది సార్, నాదో స్ట్రైట్ క్వశ్చన్ ఉంది. రామ్మోహన్ గారు అలాగే చిట్టిబాబు గారు, వెల్కమ్ అండి చిట్టిబాబు గారు. నాకు ప్రశ్న సార్, నా స్ట్రైట్ క్వశ్చన్, మేబీ ఈ మాట ప్యానెల్లో ఉన్న మెంబర్స్ని కావచ్చు, లేదా లైవ్ చూసేటువంటి వాళ్ళని కావచ్చు, లేదా ఈ వీడియో ఇంకెవరి దగ్గరికి వెళ్తే చూసే వాళ్ళకి హర్ట్ అవుద్దేమో నాకు తెలియదు కానీ సార్, సుడిగాలి సుధీర్ దగ్గర నుంచి మొదలుకొని రానా వరకు, నాగ చైతన్య రానా వరకు అందరు వెళ్ళి అల్లు అర్జున్ కలిసారే. ఇన్ఫాక్ట్ చిరంజీవి గారు కూడా ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. సరే, అరెస్ట్ అయిన రోజు తర్వాత చిరంజీవి గారి ఇంటికి అల్లు అర్జున్ గారు వెళ్ళారు. అందరికీ టు బి విత్ ఆల్ రెస్పెక్ట్ సార్, ఏ సినిమా స్టార్ కూడా ఒక 5 నిమిషాలు సమయం దొరకలేదా? శ్రీతేజని వెళ్ళి చూసి అయ్యో బాబు ఇలా జరిగిందా అని చెప్పేసి ఆ తండ్రికి ఒక్క మాట చెప్పేందుకు, ఇవాళ అల్లు అర్జున్ కలిసేందుకు షూటింగ్ ఆపుకొని అంతమంది వచ్చారే. మనం ఆలోచించి మనం మాట్లాడే విషయంలో ఒక ఫ్యాక్ట్ తెలుసుకోవాలి. ఇవాళ కోర్టులో ఉంది. ఈ కోర్టులో ఉండగా ఒక అల్లు అర్జున్ వెళ్ళి కలిసిన వాళ్ళని, అల్లు అర్జున్ తరపున ఎవరు కలిసినా కూడా ఇట్ విల్ వైలేషన్ ఆఫ్ కోర్ట్. ఎందుకంటే సాక్షుల్ని మ్యానిపులేట్ చేయడానికి వెళ్ళారు అనేది ఒక అపవాదం వస్తుంది. ప్లస్ వాళ్ళు ఆ చనిపోయిన రేవతి యొక్క హస్బెండే ఓపెన్ గా దీనికి ఆయనకి సంబంధం లేదు, ఆయన అరెస్ట్ చేయడం. సార్ నేను అనేది సార్ చిట్టిబాబు గారు, ఒక మాట సార్, ఐ విల్ లెట్ యూ కంప్లీట్. కాకపోతే మీరు ఇక్కడ తప్పుదోవ పోతున్నాం మనం. నేను అనేది ఏంటంటే 9 రోజులు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఈ మాటలు వచ్చేసారు. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వక ముందు ఎందుకు కనీసం అల్లు అరవింద్ గారు, సరే అరవింద్ గారు అవ్వలేదు, అల్లు అర్జున్ గారి పిఏనో, ఆయన దగ్గర ఉండేటువంటి అసిస్టెంట్లో, లేదా ఇండస్ట్రీ తరపున ఒక పెద్ద మనిషి ఎవరొకరు, చిరంజీవి సార్, దాసరి నారాయణరావు గారి తర్వాత చిరంజీవి గారే పెద్ద మనిషి అని చూస్తోంది ఇండస్ట్రీ. ఈ తప్పు ఎవరిది? ఈ సావు కారకులు ఎవరు? ఏమిటో ఉన్న సెలబ్రిటీ కనుక ఉన్న ఆయన తప్పెవరిది? 700 మంది టికెట్లు కొన్న వాళ్ళని థియేటర్ లోపలికి వెళ్ళకుండా గతంలో కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చేసేవారు? మొత్తం టికెట్లు కొన్న వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయేవారు. ఇవాళ టికెట్లు కొన్న 700 మందిని బయట నుంచోబెట్టింది ఎవరు? అల్లు అర్జున్ వచ్చేదాకా వాళ్ళందరినీ లోపల పంపించుకుంటే బయట అమ్మని అడిగారా? థియేటర్ మేనేజ్మెంట్ చేసింది ఆ తప్పు. 800 లోపల పంపించుకుంటా, అందువల్ల ఆ క్రౌడ్ 800 తనేం అడగలేదు కదా. ప్లస్ ఇలాంటి సందర్భాలు అనేక గతంలో జరిగిన అనుభవంలో కూడా హీరోతో వెళ్ళడం, ఈ లోపల హీరోకు థియేటర్ నుంచో లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచో ఫోన్ వస్తుంది. మొన్న కూడా దేవాలయం విషయంలో కూడా చూడండి, పోలీసులు ఇమీడియట్ గా సార్ ఇప్పుడు మేము మేనేజ్ చేయడం కంట్రోల్, మీరు క్యాన్సిల్ చేసుకోండి అంటే క్యాన్సిల్ చేస్తున్నారు. అలాగే ఇలా క్రౌడ్ ఇక్కడ ఉన్నారు, మీరు కొంచెం అరగంట లేటుగా రండి. అనేక సందర్భాల గతంలో కూడా 4 నేను హీరోతో ప్రీవ్యూ షోకి ఇదే సుదర్శన్ థియేటర్కి వెళ్ళిన రోజులు కూడా బాగా క్రౌడ్ ఉన్నారు, మీరు ఒక అరగంట లేటుగా రండి. అంటే 2 రీళ్లు టైటిల్స్ అయినాక వచ్చిన సందర్భాలు ఉన్నాయి, 2 రీళ్లు అయిపోయినాక వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేనేజ్మెంట్, థియేటర్ మేనేజ్మెంట్ కానీ పోలీస్ కానీ ఇలా ఇమీడియట్ గా సార్ ఇక్కడ క్రౌడ్ ఉన్నారు, కొంచెం మీరు లేట్గా రండి సార్ అని ఆ క్రౌడ్ సర్దినాక ఇప్పుడు బయలుదేరి ఇలాంటివి ఉంటాయి. ఇలాంటి ఈ ప్రక్రియ జరగదు. దానికి అల్లు అర్జున్కి సంబంధం ఏంటి? అల్లు అర్జున్ ఇవాళ ఇప్పుడు తను వస్తా అన్నాడు, రమ్మన్నారు. 3 రోజులుగా దాని గురించి వస్తాడు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసులకు పర్మిషన్ ఇచ్చారు. పోలీసులు ఎందుకు వాళ్ళు ఎందుకు అప్రమత్తం చేయలేదు? ఆ ఇచ్చిన రిక్వెస్ట్ ఎందుకు వాళ్ళు తీసుకోలేదు? థియేటర్ మేనేజ్మెంట్ ఎందుకు వాళ్ళని బయటికి టికెట్లు కొన్న వాళ్ళని లోపలికి పంపించకుండా బయటికి పెట్టడం ఏంటి? వాళ్ళు బయట 700 మంది 800 బయట ఉండటంతో ప్లస్ ఈ జనాలు చూసి పబ్లిక్ జనాలు, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఒక చోట పెట్రోలింగ్ వెహికల్ కూడా ఇచ్చారు సార్ పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళు చూడాలి, వాళ్ళు ఏ కారణం చేసి చూడలేదు, ఎందువల్ల పర్వాలేదు, పెద్ద ఇష్యూ కాదు, ఎన్నోసార్లు జరుగుతూ ఉంటాయి. సంజయ్ థియేటర్కి ఎప్పుడు ఏ పిక్చర్ రిలీజ్ అయినా హీరోలు వస్తూ ఉంటారులే చాలా సార్లు, వాళ్ళు చూసుకుంటారులే అనుకున్నారా? వీళ్ళు థియేటర్ మేనేజ్మెంట్ పర్వాలేదు అనుకున్నా. ఇక్కడ తప్పు అతన్ని అర్జున్ ఏదో దోషి చేయడంలో లేదు, ఒక చట్టం లేదు. ఒక మాట, ఎందుకంటే చిట్టిబాబు గారి మీద చాలా గౌరవం ఉంది నాకు. చిట్టిబాబు గారు చెప్పిన వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. మొదటి అది కూడా నేను మాట్లాడాను. ఏమనంటే ఇందులో 3 బాధ్యతలు. వెర్రి అభిమానం, పిచ్చి అభిమానంతో జీవితాలను నాశనం చేసుకుని అభిమానులు మొదటి తప్పు. 1100 రూపాయలు 10 రూపాయలు టికెట్ తీసుకున్నా పోయిన తర్వాత ఆపి చాలా కరెక్ట్. ఆ రోజు నేను అదే మాట్లాడాను. వీళ్ళు ఆయన వస్తే దొడ్డిదాన్ని తీసుకుపోయి చేసేసి అయిపోయింది యాజమాన్యం తప్పన్న.
మూడోది ప్రభుత్వం కూడా అన్నాడు. ఎందుకంటే పర్మిషన్ లెటర్ అప్పటికి బయట వాళ్ళు స్పష్టంగా చెప్పిన ఒక సెలబ్రిటీ వస్తున్నప్పుడు పర్మిషన్ కోసం అప్లై చేసి ఉంటుంది. టీమ్డే అది అప్లై చేసిన తర్వాత పర్మిషన్ ఇచ్చడం పోమన్న అవసరం లేదు. ప్రభుత్వంది థియేటర్ యాజమాన్యాన్ని అట్లాగే నైతిక బాధ్యత ఆయన వహించిండు కనుకనే ఆయన డబ్బులు ఇస్తా అన్నాడు, 20 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు, మంచిది అని అభినందించడం అన్నాడు. నా ప్రశ్న ఏంటంటే అప్పుడు ఆనాడు చెప్పారు, ఇప్పుడు ఇవాళ నేను మాట్లాడుతున్నాను 13 రోజులు వాటికి 4వ తారీఖు రాత్రి జరిగింది కదా, 13 రోజులు అయిపోయింది, అంటే దినాలు కూడా అయిపోయింది. అందుకని ఏంటంటే ఇవాటికి మనం అనుకుంటుంది ఏంటంటే కోర్టు ధిక్కారం కాదు చిట్టుబాబు గారు, మీకు తెలుసు. నేనేమంటున్నానంటే అంతకుముందు 20 లక్షలు ఇస్తా అనేది కోర్టు అయితే ఆపమని వాళ్ళు ఏమన్నారంటే కోర్టులో స్పష్టంగా చెప్పిండ్రు, మేము మానవతా దృక్పథంతో వారికి ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తా ఉన్నాం, ఆ కుటుంబంలో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారికి కూడా మేము అవసరమైన వైద్య సహాయం మొత్తం మేము వైద్యం కోసం ఖర్చు మేము భరిస్తామని వాళ్ళు మన అర్జున్ గారు ప్రకటించారు కదా. దానికి ఇప్పుడు కోర్టు ధిక్కారం ఏం కాదు, చూసి పరామర్శిస్తే కోర్టు ధిక్కారం కాదు. పోనీ ధిక్కారం అనుకుంటే ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళు ఆయన జైలు పోకముందే అదే రోజు ఏది కేసు హైకోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడే ఈ వాపస్ తీసుకున్నారు. ఎవరు మన తండ్రి భాస్కర్ ఆయన ఏం బాధ్యత లేదని. ఇట్లా ఉండదండి. హత్య చేసిన తర్వాత హత్య కాబడిన కుటుంబమును హత్య చేసిన కుటుంబం ఇద్దరు విలాఖత అయితే కోర్టులో కేసులు పోవు. నేను చెప్తున్నాను, కేసులు పోవు. సార్ ఇవాళ మన ప్యానల్ అదృష్టం ఏంటంటే రామ్మోహన్ గారు మీతో పాటు వినోద్ గారు కూడా అడ్వకేటే, ఇద్దరు అడ్వకేట్లా కూర్చొని ఉన్నారు. అదే అంటున్నాను వినోద్ గారు, మీకు తెలుసు. నేనేమంటున్నాను ఇక్కడ కోర్టు ధిక్కారం ఏం రాదు. పరామర్శ అనేది అక్కడికి పోయి బహిరంగ పరామర్శ అంటే ఎంత మీడియా ఉంటది వెంబడి చెవులైతే శ్రీతేజ అసలు వినే పరిస్థితి లేడు, శ్రీతేజ స్పృహలో లేడు. ఆపరేషన్ సింపుల్ లాజిక్ సార్. ప్రభావం చేస్తే ప్రభావం చేయొచ్చు అంటే ఇప్పుడు ఆయన ఎవరైతే రేవతి భర్త కంప్లైంట్ చేసిండు కదా, కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాడు కదా, విత్డ్రా పోవు అన్ని కాంపౌండబుల్ కేసులు, నాన్ కాగ్నిజబుల్ కేసులు ఏంటిది వీటి గురించి తెలియక మాట్లాడే కష్టం కనుక నేనేమంటున్నాను, ఆయన పోవాల్సి ఉండే నైతిక బాధ్యత. దాంతో పాటు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం అవసరమైతే రేవంత్ రెడ్డి గారు ఎందుకు పోరాడుతున్నారు, ఒక సంఘటన జరిగింది కదా. రాజకీయ నాయకుల మీద బాధ్యత ఎంత ఉంది, వీళ్ళ మీద కూడా అంతే బాధ్యత. ఈయన అందరి కలిసి వస్తున్నాడు కదా, మామను పవన్ కళ్యాణ్ మన అటు మన నాగబాబును చిరంజీవిని కలిసి వచ్చారు కదా, హాస్పిటల్ ఓట్ చేయలేదు. ఇప్పుడు ఎప్పటిదాకా మనం నాకు అవకాశం ఇవ్వండి, నాకు అవకాశం జర్నలిజం గా మాట్లాడుతున్నారు సార్. ఒక్క నిమిషం, లీగల్ గా వెళ్ళకూడదు సార్. చిట్టిబాబు గారు వినోద్ గారు ఒక మాట చిట్టిబాబు గారు మాట్లాడినప్పుడు ఒక్క నిమిషం, వాళ్ళ లాయర్ చెప్పిన మాట సార్ మీరు వినండి, దయచేసి వినండి సార్. లాయర్ అడ్వైస్ సార్ వినండి సార్, దయచేసి మీరు జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నారు. చిట్టిబాబు గారు నేను మీకు సమాధానం చెప్తానండి, నాకు అవకాశం ఇవ్వండి దయచేసి. వినోద్ గారు ఒక్క మాట ప్యానల్ మెంబర్స్ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, చిట్టిబాబు గారు మనతో ఉన్నటువంటి ప్యానల్లో ఉన్నటువంటి ఇద్దరు ప్యానలిస్టులు ఎవరైతే వినోద్ గారు ఉన్నారో తర్వాత రామ్మోహన్ గారు ఉన్నారో, ఇద్దరు అడ్వకేట్ సార్, ఇద్దరు హైకోర్టు ప్రాక్టీషనర్స్. ఇది వాళ్ళ లాయర్స్ అడ్వైస్, డోంట్ గో అనేది. అది నేను చెప్తాను దయచేసి పెద్దలు నాకు అవకాశం ఇస్తారా? మాట్లాడండి వినోద్ గారు, మాట్లాడండి. అంటే ఇప్పుడు నేను చిట్టిబాబు గారు మీ వయసును గౌరవిస్తున్నా, కానీ డిబేట్ లో ఉన్నప్పుడు వాదనకే దాంట్లో మీరు తీసుకోవాల్సిందే. చిట్టిబాబు గారు ఇప్పుడు మీరు కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తారండి, మీరు రోడ్డు మీద కార్ డ్రైవ్ చేసి వెళ్తా ఉంటే మీ కారు ఒక బైక్ రైడర్ ని గుద్దేస్తుంది, అతను సాగు బ్రతుకులలో ఉంటే అతని కాపాడే బాధ్యత మీద ఉండదా? అంటే ఇది అలాంటిది కాదా? ఇతను కాళ్ళు చేతులు ఊపుకుంటూ పోయి ఉండకపోతే ఖచ్చితంగా వినోద్ గారు ఒక మాట, ప్యానలిస్ట్ లకు ఒక మాట, వినోద్ గారు ఒక మాట, పూర్తి నైతిక బాధ్యత వహింపజేస్తే మీరు మొత్తం విన్న తర్వాత మీరు మొత్తం దయచేసి, ఎందుకంటే మీరు మాట్లాడంతా విన్నాను, నేను చెప్పే కూడా మొత్తం వినాలి మీరు. తర్వాత అండి అల్లు అర్జున్ గారికి అసలు ఇందుకు సంబంధం లేదు మీరు మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకు సంబంధం లేదు? అతను హుందాగా, పద్ధతిగా, సామాజిక బాధ్యతతో, నైతిక అతను మంచిగా కారులో కూర్చొని గుమ్మనంగా వెళ్ళి మూవీ చూసి గతంలో వెళ్ళడం బాగుండేది. తర్వాత అండి ఇమేజ్ అనేది వస్తూ ఉంటది. చిరంజీవి గారిని తీసుకుందాం, సూపర్ హీరో దగ్గర నుంచి మెగాస్టార్ వచ్చినప్పుడు ఎంత చేంజ్ ఉంటుందో, పుష్పకు ముందు పుష్పకు తర్వాత అల్లు అర్జున్ గారికి అంత హైప్ వచ్చింది జనాలలో. నీకు వచ్చే అంత జనాల్లో నేను వెళ్ళి ఓపెన్ టాప్ లో కాళ్ళు చేతులు ఊపితే అక్కడ జనాలు మరి చాలా ఉప్పొంగిపోతారు, చాలా అక్కడ రసాపాతని గ్రహించలేని వాడు అంటే అతను సమాజంలో జీరోనే, సినిమాలో హీరో అని మీరు ఒప్పుకోండి.
గారు ఒక మాట నేను చెప్తా. వినోద్ గారు మన చర్చ మాట్లాడదాం సార్, మాట్లాడదాం. కానీ మన చర్చ తప్పుదో పడుతోంది సార్. వినోద్ గారు అది కాదు ఇవాళ చర్చ. చిట్టిబాబు గారు తన సినిమా కుటుంబానికి చెప్పేసి చాలా వెంకటేశ్వర చాలా బాధ కలిగించిందండి. ముందు అందరు మనుషులు, తర్వాత ముందు అందరు ఒక్క నిమిషం దయచేసి ముందందరూ పౌరులం, ముందందరూ సామాజిక పౌరులం బాధ్యతగా ఉండాలి మనం. తర్వాతనే ఎవరు పోషణ అయినా, నేను అడ్వకేట్ అయినా, మీరు సినిమా నిర్మాత అయినా, వారు సినిమా నటుడైనా అందరూ ముందు మనుషులమండి. మనుషులుగా ముందు గుర్తెరిగి జీవించాలండి ప్రతి ఒక్కరు. అది జరిగినప్పుడు సినిమా చూస్తున్నప్పుడు అతనికి ఇంత పెద్ద దుర్ఘటన జరిగిన సంగతి తెలియలేదా అల్లు అర్జున్ గారికి? తెలిసిన వెంటనే అతనిలో మానవత్వం ఏమైపోయిందండి? తర్వాత సినిమా బయటకు వస్తాక తెలిస్తే కూడా ఎందుకంటే వెంటనే శ్రీదేవి దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎందుకు చూడలేదండి ఆ బాబుని? అక్కడ ఎందుకు సత్వరం వెంటనే మానవత్వం చాటుకోలేదండి? సినిమాలో బాగా చాటుకుంటారు కదండి, సినిమాలో బాగా చాటుకుంటారు కదండి. సార్ వినోద్ గారు ఒక మాట వినాలి. వినోద్ గారు అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన రోజున అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంటే ఎవరు అడ్వైస్ ఇచ్చారు? అడ్వైస్ కానీ ఈ 11 రోజులు ఏం చేశారండి అల్లు అర్జున్ గారు? వినోద్ గారు వినాలి. వినోద్ గారు ప్యానల్ చిట్టిబాబు గారు అనుకోలేదు. చెప్పండి మీరు అడిగి ఒకటే మాట చెప్పి నేను ముగిస్తాను. వినోద్ గారు మాట్లాడిండు. నేనేమంటున్నానంటే మీరు అన్న ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాదు, కోర్టు కేసు కన్నా ముందు 6 రోజులు మిగిలింది కదా, ఎప్పుడు అరెస్ట్ చేశారు? వారం ముందు ఏం చేశారంటున్నాను నేను. ఇప్పుడు వినోద్ గారు మీరు చెప్పింది కావచ్చు, కానీ నేను ఆరోపణ చేయదలుచుకోండి. ఇప్పుడు ఏమంటున్నానంటే వారం ముందే జరిగింది కదా. అల్లు అర్జున్ గారు వారికి నష్టపరిహారం ఇస్తే ప్రకటించారు, వారి కుటుంబాన్ని ఆదుకుంటా అన్నారు. అప్పుడే కోర్టు కేసు కదా, వారం ముందే ఎందుకు పోలేదు అంటున్నాను. అరెస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అంటే సార్ ప్యానలిస్టులు అందరికీ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇవాళ మనం